హలో అండి. ఈరోజు మోస్ట్ అవైటింగ్ 'నానీస్ ప్యారడైజ్' మూవీ టీజర్ గురించి వీడియో. టీజర్ అయితే చాలా బాగుంది. నాని గారిని మనం ఒక కొత్త లుక్‌లో చూడబోతున్నాం. ఇప్పటిదాకా ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఇంకా లవ్ మూవీస్ చేస్తూ ఉన్న నాని గారు గేర్ మార్చారు. దసరాతో మాస్ మూవీ స్టార్ట్ చేసి 'సరిపోదా శనివారంలో' కొంచెం ఆ మాస్ యాంగిల్‌ని చూపించి ఇప్పుడు 'ప్యారడైజ్‌తో' పూర్తి రా అండ్ రస్టిక్ మాస్ ఓరియెంటెడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. స్టోరీ లైన్ అయితే ఈ మధ్య మూవీస్లో బాగా యూజ్ చేస్తున్నదే. కొంతమందిని సైన్యంగా చేసుకుని లాస్ట్కి ఎలా కింగ్ అయ్యాడు, ఆ సైన్యం ఎందుకు అంతలా ఎవరిని చూసి భయపడుతుంది, నాని వాళ్ళని ఎలా సైన్యంగా చేసుకున్నాడు, ఇక ఇదంతా ట్రైలర్ రిలీజ్ అయితే పూర్తి స్టోరీ కొంచెం అర్థమవుతుంది. నాని మాత్రం యూనిక్ లుక్స్తో అదిరిపోయాడు. ఎడిటర్ నవీన్ నూరి గారు టీజర్ని సూపర్గా ఎడిట్ చేశారు. ఎంతవరకు చూపించాలో అంతవరకు మాసీగా ఎక్సలెంట్గా కట్ చేశారు. ఇక టీజర్లో విఎఫ్ఎక్స్ షార్ట్స్ కూడా సూపర్గా ఉన్నాయండి. టీజర్కి లేడీ వాయిస్ ఓవర్ చాలా ప్లస్ అయింది. మెయిన్ హీరో ఆఫ్ ద టీజర్ అయితే అనిరుద్ధే. తాను బీజిఎం చేస్తే ఇన్స్టెంట్గా హిట్ అయిపోతుంది. దేవరా మూవీ బీజిఎం ఇంకా సాంగ్స్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇంకా చాలా మ్యారేజ్ ఫంక్షన్స్లో ఆ దేవరా మ్యూజిక్నే వాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ మూవీ కూడా బీజిఎం అదిరిపోయేటట్టే ఉంది. సగం మూవీ బీజిఎంఏ హైప్ ఇచ్చేస్తోంది. ఇక డైరెక్టర్ శ్రీకాంత్ ఒడెలా గారు డెబ్యూ మూవీ దసరాతోనే మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు సేమ్ హీరో నాని గారితో రా రస్టిక్ మాస్ క్యారెక్టర్తో రాబోతున్నారు. చూడబోతుంటేనే టీజర్తో మంచి హిట్ కొట్టేస్తారు అనిపిస్తుంది. ట్రైలర్ కూడా ఇదే రేంజ్లో ఉంటే మూవీ మంచి హిట్ అయిపోతుంది. వర్సటైల్ స్క్రిప్ట్స్ చేయడంలో నాని గారు ఎప్పుడు ముందే ఉంటారు. ఇప్పటిదాకా హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన నాని గారు హిట్ 3 ఇప్పుడు ఈ ప్యారడైజ్ మూవీతో లైనప్ అందుకుంటున్నారు. ఈ సినిమాలు కూడా హిట్ అయిపోతే నాని గారు అఫీషియల్గా టైర్ 1లోకి వచ్చేస్తారు. ఈ మూవీ 100 crores షేర్ కొట్టినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు అని నాని ఇంకా డైరెక్టర్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆల్ ద బెస్ట్ టు నాని గారు ఫర్ ప్యారడైజ్ మూవీ. మీరు ఈ టీజర్ చూసుంటే మీకు ఎలా అనిపించిందని కమెంట్స్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.